సిద్ధార్థ్ రే మొత్తం ప్రమోషన్ అంతా ప్రెస్సే చేసింది. సో ఫస్ట్ నేను నా థ్యాంక్ యూ ప్రెస్కే ఇవ్వాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అందరూ చేసిన ఈ అంటే ఏది ఆశించి చేయలేదు, ఏదైతే కంటెంట్ చూసారో ఆ కంటెంట్ని మెచ్చి చేశారు. మీలాంటి సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ప్రెస్ని తప్ప ఈరోజు ఎవరు ఎక్కడ ఏది నమ్మేది లేదు. సో మీలాంటి సపోర్ట్ ఉంటే ఏ సినిమాకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్కి ఇంకొక కారణం మా డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే కథ రాశారో ఆ కథలో చాలా చాలా డెప్త్ ఉందని ఆ రోజు ఫస్ట్ కథ వినగానే నేను ఓకే చెప్పాను. ఆయన కథలో డెప్త్ని ఏదైతే చెప్పారో అలాగే లిటరల్గా తీర్చిదిద్దారు. ఇది యూత్ సినిమా అండి, యూత్ సినిమాయే ఇది. ఎందుకంటే దీనిలో బోల్డ్నెస్ దేనికి చూపించామంటే యూత్కి ఒక మంచి మెసేజ్ డైరెక్ట్ గారు ఇద్దామనుకున్నారు. ఆ యూత్కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో నాకు అక్కడ ఈరోజు సినిమాలో కనిపించింది. ప్రేక్షకులు ఎవరైతే చూసారో, ఈవెన్ ఇక్కడే కాదు యూఎస్ నుంచి కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది. సో దానికి నేను నిజంగా మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని. ఇది చాలా చిన్న ఇంటరాక్షనే మా సక్సెస్కి. మేబీ 1 వీక్లో ఇంకా పెద్ద ఇంటరాక్షన్ మేము పెట్టుకుంటాం. సినిమా గురించి మరింతమంది మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. సో 24th, 25th are very very big days for us, Saturday, Sunday, and I am confidently telling it, we are gonna make a very big impact. మాది ఫస్ట్ 3-4 రోజులు మేము కొంచెం కామ్గా ఉన్నా, మేము ఒక 25 రోజులు ఉండే సినిమా. అండ్ మా సినిమాని మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. ఓటీటీ కాదు, మనం థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. ఫస్ట్లో నేను ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు క్లైమాక్స్ ఎండ్ అయ్యాక షెల్ షాక్లో అందరూ ఉన్నారు, ఏంటి ఆగిపోయిందా అయిపోయిందా అని. దట్ ఈస్ ద రియాక్షన్. ఆ రియాక్షన్ కోసం మనం థియేటర్కి వెళ్ళాలి అని ఎందుకు అంటానంటే, బ్రెత్ని మ్యానిపులేట్ చేయగలిగే సినిమాలు చాలా కొన్ని ఉంటాయి. అలా వెనక సీట్లో కూర్చొని చూసే సినిమా ఇది కాదు. ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి ముందుకొచ్చి ఇది జరుగుతుందా, ఇది చూస్తున్నామా అని అనిపించే సినిమా. ఆ క్లైమాక్స్కి ఆ రియాక్షన్ వస్తుందని మాకు ఎప్పుడో తెలుసు. అది ఈరోజు లైవ్లో నేను థియేటర్లో ఒకసారి కాదు 3 సార్లు అదే రియాక్షన్ చూడడం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఇంకోసారి ఇలాంటి పాత్రని, ఇలాంటి సినిమాని మరొకసారి మన ప్రేక్షకులందరికీ తేవాలని అయితే నాకుంది. My phone has been buzzing since morning from when the movie has released, and so many positive responses are coming our way, and I'm feeling a lot of emotions, very overwhelmed by it. I can't process so much. I really am out of words. I feel very happy, very emotional. When we started this movie, Funny Sir told me that don't hurry, just give time to this one, and this will be a proper success, and you will see that you have done an amazing job. And I feel like the test that I was giving is successful today, and so now I'm feeling very happy that we passed the test. You passed with flying colors. Yes. So yeah, and to the team especially, I would like the team to take the support that they gave me, the performance which I gave, and the performance which everyone is appreciating. I think it comes from the team, the support, especially producer, director, my co-actor, everyone who's sitting here. చూస్తున్నారు సీరియస్గా అనమాట. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందరూ ఆ రోల్లోకి వెళ్ళిపోయారు. ఆ సిద్ధార్థ్ రాయ్ రోలు, ఆ ఇందు రోలు, వాళ్ళు ఇమేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ అవనివ్వండి, వాళ్ళ స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా మాలో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా అలా ఫీల్ అయ్యేటువంటి ఒక క్రియేషన్ ఈరోజు తీసుకొచ్చింది సిద్ధార్థ్ రాయ్. నిజంగా చాలా గొప్ప విషయం. మరి డైరెక్టర్ యశస్వి సుధాకర్ గారికి, మరి మా ప్రొడ్యూసర్ ఫణి గారికి, దయాబ్ గారికి, మరి అన్నిటికీ మించి నా కొడుకైనప్పటికీ కూడా దీపక్ సరోజ్ యాక్షన్ నిజంగా కన్నీళ్ళు వచ్చాయి, కడుపులోంచి బాధ, కన్నీళ్ళు అన్నీ కూడా కలిగాయి. నిజంగానే చాలా బాగా చేశాడు. అంటే నా బిడ్డ నేను చెప్పడం కాదు, చాలా చక్కగా చేశాడు. మంచి అవకాశాలు. అలాగే డైరెక్టర్ గారు క్రియేట్ చేసింది ఏంటంటే, హీరోయిన్ కూడా సేమ్ లెంత్, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టర్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేయడం, మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వండి, పక్క రాష్ట్రాల్లో ఇవ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి హిట్ అయ్యి రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఎంటైర్ టీంకి రావాలి.